వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇక జాతీయ రాజధానిలో నీటికి సంబంధించి నిరసనలు జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నిరసనలకు సంబంధించి ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆందోళనలో కొంతమంది అసంఘిక శక్తులు తమ ఆధీనంలోకి తీసుకున్నాయని, తమ భద్రత భవిష్యత్తుతో భయంగా ఉందని, అందుకే ఉద్యమం నుంచి తప్పుకుంటున్నామని 17 ఏళ్ల నీటి విద్యార్థి ఒకరు పేర్కొన్నారు. ఎస్, ఇది ఆర్ వాయిసో లేకపోతే అధికార పక్షమో బీజేపీయో చెప్తున్న మాట కాదు. ఉద్యమాన్ని కొన్ని అసంఘిక శక్తులు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ఇక్కడ విద్యార్థుల కంటే ఎక్కువగా కూడా ఆ శక్తులే ఉన్నాయి. మా చుట్టూ చేరి విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి, అందుకే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారు ఋషి మెహ్రా. ఇక్కడ నిజమైన విద్యార్థుల కంటే గుండాల హడావిడే ఎక్కువగా ఉందని చాలా క్లియర్గా ఆరోపిస్తూ వచ్చింది. దీనికి సంబంధించి ఎక్స్లో కూడా షేర్ అవుతుంది దీనికి సంబంధించింది. అలాగే అక్కడే ఉంటూ తమ కెరియర్ని పనంగా పెట్టొద్దని మిగిలిన విద్యార్థుల్ని కూడా హెచ్చరించింది ఆవిడ. ఇక నిరసనలో నేను పాల్గొనేది లేదు, ఇదే చివరి రోజు, ఇంటికి వెళ్ళిపోతున్నాను. ప్రతి నిజమైన విద్యార్థి చుట్టూ నిజంగా 5గురు గుండాలు ఉన్నారు. ఒక నీట్ విద్యార్థిని నిరసనలో నాకు ఇదే చివరి రోజు అని తేల్చి చెప్పింది 17 ఏళ్ల ఋషి మెహ్రా. నేను ఇంటికి తిరిగి వెళ్తున్నాను, ఇకపై ఇది చేయలేను. ప్రతి నిజమైన విద్యార్థి ఎవరున్నా సరే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు అనంటే ఇది అవసరం లేనిది. ఇక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా పోలీసుల కంటే కూడా గూండాలు ఎక్కువగా కనిపిస్తున్నారు. అలా ఎక్కువగా గూండాలు కనిపించడం అనేది నా మనసును కలిచివేసింది. అంతేకాదు, విధులు నిర్వహిస్తున్న ఒక ఢిల్లీ పోలీస్ అధికారితో తాను మాట్లాడానని, తన తోబుట్టువులు ఇదివరకు స్నేహపూర్వకంగా మాట్లాడామని ఋషి తెలిపారు. అంటే అక్కడ ఉన్న పోలీసులు తనతో చాలా బాగా మాట్లాడారని, ఏమైనా ఇబ్బంది ఎదురైతే ఆ పోలీస్ దగ్గరకు వచ్చి చెప్పమని అభయం కూడా ఇచ్చారని చెప్పారు. అలాంటి పోలీస్ని నిరసన జరుగుతున్న టైంలో పక్కకు తప్పుకోమని చెప్తే 10 నుంచి 15 మంది గుంపు హఠాత్తుగా ఆయన మీద దాడి చేసిండ్రు. ఆ టైంలో ఆయన చేతిలో లాఠీ కూడా లేదు. ఆయన చెప్పింది ఏంటి, అందరినీ పక్కకు తప్పుకోమని మాత్రమే, అంతే. 10-15 మంది గుండాలు ఆయనపై దాడి చేశారు. నిన్ను కూడా రతన్ లాల్లా చేస్తామని ఆయన్ని బెదిరించారు. అది నేను చూశాను. ఈ నినాదం యొక్క ప్రాముఖ్యత నాకు అసలు అర్థం కాలేదు మొదట్లో. ఆన్లైన్లో ఎవరు ఈ రతన్ లాల్ అని ఎతికితే 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ ప్రాణాలు కోల్పోయారని తనకు తెలిసిందని చెప్పింది. దీనికి సంబంధించి ఎక్స్లో ఉంది, కావాలంటే ఎవరైనా డౌట్ ఉంటే వెతుక్కోవచ్చు. 2020లో జరిగిన ఒక అల్లర్లలో రతన్ లాల్ అనే పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. నిరసనకు నాయకత్వం వహిస్తున్న వారికి ఈ అల్లరి మూకల ఉనికి గురించి తెలిసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె మరింతగా ఆరోపించారు. ఈ నిరసన ముందుండి నడిపిస్తున్న వారికి కూడా దీని గురించి తెలుసు, కానీ వారు ఏమీ చేయడం లేదని అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాన్ని పేర్కొన్నారు. తన భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ హింసలో లేదా చట్టపరమైన చిక్కుల్లో పట్టం ఇష్టం లేదని, అందుకే ఈ నిరసన నుంచి వైదొలుగుతున్నానని చాలా క్లియర్గా చెప్పారు ఋషి. నాకు ఒక మంచి కెరియర్ కావాలి, ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. మీరు కూడా విద్యార్థులైతే ఈ పాచికల నుంచి బయటకు వచ్చేయండి, లేకపోతే ఈ గుండాలతో పాటు మీరు కూడా మీ కెరియర్ని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారని మిగిలిన విద్యార్థుల్ని హెచ్చరించారు. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఉన్న గుండాల మీద లాఠీ చార్జీ చేయాలా వద్దా? వాళ్ళ మీద కేసులు పెట్టాలా వద్దా? వాళ్ళని అరెస్ట్ చెయ్యాలా వద్దా? విద్యార్థుల ఉద్యమాన్ని హైజాక్ చేసి దేశ విచ్ఛిన్నకర పనులు చేస్తున్న మూర్ఖులకు కఠిన శిక్ష పడాలా వద్దా? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.